ఒడిశా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? 25 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనను మార్చాలని చూస్తున్నారా? ఇదే అదునుగా బీజేపీ పుంజుకుని విజయం దక్కించుకునేందుకు తహతహలాడుతోందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. అయితే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇమేజ్ కొంతవరకు అధికార పార్టీ బీజూ జనతాదళ్ దన్నుగా నిలుస్తుందని, అధికార పీఠాన్ని మరోసారి అందించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. నవీన్ మంచితనం, పారదర్శకత, పాలన వంటివి ఆయనను కాపాడే అవకాశం ఉందని అంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నవీన్ పట్నాయక్ కు రాజకీయ పరీక్ష పెడుతున్నాయని చెబుతున్నారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మే 13న ప్రారంభమై జూన్ 1 వరకు మొత్తం 3 దశల్లో జరగనున్నాయి. దీంతో ప్రధాన ప్రతిపక్షాలకు మరింత అవకాశం చిక్కినట్లయింది అని పరిశీలకులు చెబుతున్నారు. ఇక విపక్షాలు చేస్తున్న ఎన్నికల ప్రచారాలకు భారీ ఎత్తున ప్రజలు పోటెత్తుతున్నారు. ఈ నెల 6న ప్రధాని మోదీ బెర్హంపూర్, నబరంగపూర్లో నిర్వహించిన సభకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఒకవైపు వడగాల్పులు, తీవ్రమైన ఎండ కొనసాగుతున్నా లెక్క చేయకుండా మోదీ సభకు హాజరు కావడం గమనార్హం. అదేవిధంగా ఏప్రిల్ 28న కేంద్రపారాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన సభకు కూడా ప్రజలు వేలాదిగా హాజరయ్యారు. 42 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకుండా ఈ సభకు రావడం విశేషం. ఈ పరిణామాలను గమనిస్తే సుదీర్ఘ బీజేడీ పాలనను మార్చాలి అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది అని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే సీఎం నవీన్ పట్నాయక్ ఇమేజ్ బీజేడీకి కలిసి వస్తోంది అని, ప్రభుత్వ వ్యతిరేకతను అడ్డుకునే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా సీఎం నవీన్ పై మాత్రం కాదని అంటున్నారు. ఇక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. జూన్ 4 బీజేడీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్. ఆ రోజుతో ఆ పార్టీ ప్రభుత్వం సరి అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా ప్రకారం ఒడిశాలోని లోక్సభ స్థానాల్లో బీజేపీ భారీ ఎత్తున పుంజుకుంటుందని చెబుతున్నారు.